దేవుని బిడ్డలైన మనము కూడా మన తోటి విశ్వాసులను మనము చిన్న చూపు చూడకూడదు. మనకంటే అందం లేకపోవచ్చు, మనకంటే విద్యలో తక్కువగా ఉండొచ్చు, మనకంటే అజ్ఞానులుగా ఉండొచ్చు, మనకంటే ఏమీ తెలియని వారుగా ఉండొచ్చు, ఒకవేళ పేదవారు కావచ్చు, సరైన బట్టలు లేకపోవచ్చు, సరైన వసతి లేకపోవచ్చు, సరైన ఇల్లు లేకపోవచ్చు, సరైన సదుపాయం లేకపోవచ్చు. కానీ అలాంటి వారిని దేవుని బిడ్డలుగా మనం ఎలా చూడకూడదు? చెప్పాలి ఎలా చూడకూడదు అంటే మనమందరం కూడా దేవుని పోలికలో మనం ఉన్నాము. అంటే ఒక వ్యక్తిని నువ్వు చిన్న చూపు చూసావంటే నువ్వు దేవుని చిన్న చూపు చూసినట్టే. ఎవరంటే ఆమె కూడా దేవుని పోలికలో ఉంది, ఇతడు కూడా దేవుని పోలికలో ఉన్నాడు, నేను కూడా దేవుని పోలికలో ఉన్నాను, మనం కూడా దేవుని పోలికలో ఉన్నాము. కాబట్టి మనం ఎవ్వరం కూడా ఎదుటి వారిని చిన్న చూపు చూడకూడదు.